మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి కోవిడ్ కేసెస్ మళ్ళీ పెరిగిపోతున్నాయి. కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కేసెస్ ఎక్కువగా నమోదవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడు వచ్చినటువంటి కొత్త వేరియంట్ ఏంటి, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు మనం తెలుసుకుందాము. డాక్టర్ వెంకటలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు, పల్మనాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్. తనతో మాట్లాడదాం. వెంకటలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి మ్యామ్, ఇప్పుడు చూసినట్లయితే కేసెస్ మళ్ళీ పెరిగిపోతున్నాయి, కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. సో దీనికి గల కారణాలు ఏంటంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇమ్యూనిటీ వేనింగ్ ఉన్నట్టు ఉన్నాయి ఇప్పుడు ప్రూఫ్స్. అంటే మనకి వ్యాక్సినేషన్ ద్వారా కానీ వచ్చిన ఇమ్యూనిటీ, ప్రీవియస్ కోవిడ్ వల్ల ఇమ్యూనిటీ వచ్చింది, కొంచెం వేనింగ్ ఫేజ్ అంటే తగ్గిపోయే ఫేజ్ లో ఉంది. ఆ ఇమ్యూనిటీ తగ్గినప్పుడల్లా మనం ముందనుకున్నట్టే కోవిడ్ అనేది ఎప్పటికీ మన మధ్యలోంచి వెళ్ళిపోదు. ఇది ఫ్లూ లాగా, ఒక ఇన్ఫ్లుయెన్జా లాగా మన సొసైటీలోనే ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. అలా అంటే మధ్యలో కొన్ని కేసెస్ వచ్చి తగ్గడం అలా చూస్తూ ఉన్నాం. కాకపోతే ఇలా నంబర్ ఆఫ్ కేసెస్ ఒక్కటేసారి పెరిగింది అంటే ఒక పెద్ద మ్యూటేషన్ జరిగినట్టు. అంటే కంప్లీట్ గా ఆ వైరస్ అనేది మ్యూటేట్ అయ్యి వేరేగా ఇప్పుడు మనకున్న ఇమ్యూనిటీ దానికి పని చేయనట్టు. సో ఒకరి నుంచి ఒకరికి ఫాస్ట్ గా వ్యాపించడం అనేది జరుగుతుంది. సో ఈ స్ప్రెడ్ ఎక్కువ ఉండడం, విరులెన్స్ ఎక్కువ ఉండడం అనేది ఒక షిఫ్ట్ అండ్ డ్రిఫ్ట్ మ్యూటేషన్స్ వైరస్ ఒక లక్షణాలు అన్నమాట. ఇన్ఫ్లుయెన్జా వైరసెస్ కానీ ఇలా సీజనల్ ఫ్లూస్ లో కానీ చూసేది మనం ఇప్పుడు కోవిడ్ లో కూడా అదే గమనిస్తున్నాం. సో సేమ్ ఒమైక్రాన్ వేరియంటే, అందుకే దీని స్ప్రెడ్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు గతంలో కన్నా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త వేరియంట్ అంత డేంజరస్ అంటారా? ఎక్కువగా కేసెస్ నమోదు అవుతున్నాయి కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? డెఫినెట్ గా మనకి విరులెన్స్ అనేది ఓవర్ టైమ్ నంబర్ ఆఫ్ కేసెస్ పెరిగినప్పుడు ఎంత డెత్ పర్సెంటేజ్, ఎంత మార్టాలిటీ, హాస్పిటలైజేషన్ ఎంత చూస్తున్నాం దాన్ని బట్టి డిసైడ్ చేయగలము. నంబర్ ఆఫ్ కేసెస్ తక్కువ ఉన్నప్పుడు జస్ట్ దాని స్ప్రెడ్ ఎంత ఉంది, ఎఫెక్ట్ ఎంత మందిని ఎఫెక్ట్ చేస్తుంది అనేది క్లారిటీగా ఇప్పుడు మనకు తెలుస్తుంది. అంత డేంజరస్ గా ఉండే స్ట్రెయిన్స్ అయితే ఒమైక్రాన్ నుంచి అన్ఎక్స్పెక్టెడ్ సేమ్ వేరియంటే కాబట్టి. బట్ నంబర్ ఆఫ్ డెత్స్ ఇప్పుడైతే 1-2 అలా వినిపిస్తున్నాయి ఇండియాలో కూడా. అది కోమార్బిడిటీస్ అంటారు. అంటే వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా దీని వల్ల మార్టాలిటీ రేట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఆల్రెడీ సివియర్ లంగ్ డిసీజ్ కానీ, ఆస్తమా కానీ, సికేడి అనుకోండి, అలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చిన్న న్యూమోనియా ఉన్న బాడీ టాలరేట్ చేయదు. సో వాళ్ళలో కన్నా మనకు ఓవరాల్ జనరల్ పాపులేషన్ లో విరులెన్స్ ఎంత ఉందనేది ఓవర్ టైం తెలుస్తుంది. అంటే ఎవరిపైన ఇప్పుడు లంగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇంకా దాంతో పాటు ఇంకా ఎలాంటి వాళ్ళకి ఈ తీవ్రత ఎక్కువగా ఉంటుందంటారు? సో ఆల్రెడీ బీపీ, షుగర్ అన్కంట్రోల్డ్. సో కంట్రోల్ లో ఉన్న వాళ్ళు, రెగ్యులర్ గా ఇన్హేలర్ వాడుతున్న వాళ్ళు, ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళు, వాళ్ళకి అంత మేజర్ ఎఫెక్ట్ రాదు. మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే షుగర్ కంట్రోల్ లేదు, ప్రాపర్ గా కిడ్నీ ఫాలో అప్స్ లేవు, డయాబెటీస్ ఎక్కువగా, హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉంది, అండ్ ఆస్తమా ఇన్హేలర్స్ టైం వాడట్లేదు. ఏదైతే డిసీజ్ కంట్రోల్ లేనప్పుడు బాడీ ఇమ్యూనిటీ ఆల్రెడీ డౌన్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. స్ప్రెడ్ అయినప్పుడు హాస్పిటలైజేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, డెత్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? క్రౌడెడ్ ప్లేసెస్ ని డెఫినెట్ గా అవాయిడ్ చేయాలండి. అది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కాబట్టి ఫస్ట్ మనం రాకుండా చూసుకుంటే అది బెస్ట్. సో నంబర్ ఆఫ్ పీపుల్ కలిసే చోట వెళ్ళకుండా ఉండడం, మాస్క్ పెట్టుకోవడం, అండ్ మనం అనుకున్నట్టు డిసీజ్ కంట్రోల్ లో పెట్టుకోవడం, రెగ్యులర్ గా మందులు వాడుకోవడం, ఇవి మెయిన్ స్టెప్స్, మనం తీసుకోగలిగే స్టెప్స్. అదర్ దాన్ దట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం 40 to 45 minutes, అండ్ హెల్దీ డైట్, హోమ్ కుక్డ్ మీల్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా తినడం, ఇవి ఓవరాల్ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తాయి. ఓకే, సో ఎలాంటి ఫుడ్ ని వీళ్ళు ప్రిఫర్ చేయాలి? ఇప్పుడున్నటువంటి కోవిడ్ సిచ్యువేషన్స్ లో హెల్దీగా ఉండడానికి ఏ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి? డెఫినెట్లీ హై ప్రోటీన్, ఇంట్లో వండుకున్న ఫుడ్ ఆల్వేస్ బెస్ట్. మనం తినే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇండియన్ డైట్ ఈజ్ అడిక్వేట్. బట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మెల్లిగా అదర్ దాన్ రైస్ అండ్ వీట్ హెల్దీగా మిల్లెట్స్ కానీ, జోవార్ రైస్, క్యూనోవా ఇలా సబ్స్టిట్యూట్స్ కి వెళ్ళడం, షుగర్స్ అనేది తగ్గించుకోవడం, ఎస్పెషల్లీ ప్రాసెస్డ్ ఫుడ్ అనేది కంప్లీట్ గా జీరో చేయాలి. సో ప్రాసెస్డ్ ఫుడ్ ఎంటీ క్యాలరీస్, దానిలో న్యూట్రిషన్ ఉండదు. మెయిన్ ఇప్పుడు మనం చూసే ఒబేసిటీ, చైల్డ్హుడ్ ఒబేసిటీ అండ్ పెద్దవాళ్ళలో ఓవర్ వెయిట్ ఉండడము,
వెయిట్ వాళ్ళు ఎక్కువ కోవిడ్ లో డెత్స్ అవ్వడం, ఇవన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉండడం. ఇన్ఫ్లమేషన్ అంటే ఈ కోవిడ్ వల్ల సైటోకైన్ స్టార్మ్స్ అండ్ ఇన్ఫ్లమేటరీ స్టార్మ్స్ చూస్తాం అనమాట. అవి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో డెఫినెట్ గా ఎక్కువ కనిపిస్తాయి, ఎక్కువ ఎఫెక్ట్ చేస్తాయి, తొందరగా వాళ్ళు చాలా డిటోరేట్ అవుతారు. సో ఇవన్నీ మనం చూసేది లైఫ్ స్టైల్ చేంజెస్ అండి, లైఫ్ స్టైల్ హార్మ్. మనం ఒకటే దగ్గర కూర్చుంటాం, ఎక్కువ నడవము, ఎక్కువ వాకింగ్ చేయకపోవడం వల్ల వచ్చే డిసీజెస్. ఓకే, చిన్న పిల్లల్లో ఇప్పుడు కోవిడ్ తీవ్రత ఏ విధంగా ఉండొచ్చు అంటారు? వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ అంటారా, లేదంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చిన్నపిల్లల్లో యూజువల్ గా మనం లాస్ట్ టైం చూసిన కోవిడ్ లో అంత సిక్ కేసెస్ అయితే చూడలేదు. సో ఓవరాల్ వాళ్ళలో ఎక్కువగా సివియారిటీ ఎఫెక్ట్ అవడం అనేది ఉండదు. కాకపోతే జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆల్రెడీ ఆస్తమా ఉన్న వాళ్ళు రెగ్యులర్ ఇన్హేలర్స్ వాడుకోవాలి. చిన్న పిల్లల్లో కూడా మనం ఆస్తమా చూస్తాము, వాళ్ళ వ్యాక్సినేషన్స్ టైంకి ఇవ్వాలి. వాళ్ళు హెల్దీగా తిని హెల్దీ ఇమ్యూనిటీ ఉంటే ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కామన్ కోల్డ్ లాగే వచ్చి వెళ్ళిపోతాయి. ఓకే, గత వేరియంట్కి ఈ వేరియంట్కి అంటే తీవ్రత ఎక్కువగా ఉంటుందంటారా? అసలు ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు వచ్చినటువంటి ఈ వేరియంట్? ఎన్ని రోజులు సస్టైన్ అవుతుంది మనిషి లోపల ఎంటర్ అయితే? సో 3 to 6 months మనకు పీక్ కనిపిస్తుంది. యూజువల్ గా వైరల్ ఇన్ఫెక్షన్స్ పెరిగి నంబర్స్ పెరిగి కమ్యూనిటీలో పూర్తిగా స్ప్రెడ్ అయ్యి మనకి సిగ్నిఫికెంట్ పాండమిక్ రావడానికి యూజువల్ గా ఆ లోపు మనం కట్ డౌన్ చేసుకోలేకపోతే 3 to 6 months లో ఫుల్ బ్రౌన్ ప్రపోర్షన్స్ లో కేసెస్ చూస్తాం మనం. ఆ లోపు మనం కానీ దాన్ని అనదర్ వ్యాక్సిన్ కానీ ఇప్పుడు, ఎందుకంటే ప్రీవియస్ గా మనం ఇచ్చిన వ్యాక్సిన్ దీనికి పనిచేసే ఛాన్స్ లేదు, ఎందుకంటే అది వేరే స్ట్రెయిన్, దానికి అప్పుడు మనం వేరే టార్గెట్స్ తో చేసిన వ్యాక్సినేషన్స్ అవి ఈ మ్యూటేటెడ్ వైరస్ కి పెద్ద హెల్ప్ అవ్వవు, ఎఫికసీ లేదు అండ్ ఇవ్వట్లేదు కూడా మనం. సో ఆ లోపు మనం ఏమైనా వ్యాక్సిన్ కనిపెట్టగలిగిన, ఈ డిసీజ్ ని స్ప్రెడ్ కట్ డౌన్ చేయగలిగిన, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. సో చూస్తున్నారు కదండి, వెంకటలక్ష్మి గారు పల్మనాలజిస్ట్ మనకు తెలియజేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ఈ ప్రెజెంట్ వేరియంట్ స్ప్రెడ్ అవుతుంది ఫాస్ట్గా. అయితే గతంలో తీసుకున్నటువంటి వ్యాక్సిన్స్ అనేది గతంలో పనిచేశాయి, ఇప్పుడు మళ్ళీ కొత్త వ్యాక్సిన్ అనేది ఈ కోవిడ్కి తీసుకురావాల్సి ఉంటుంది. ఆ లోపు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా ఎక్కువగా క్రౌడీ పీపుల్ అంటే క్రౌడ్ ఉన్నటువంటి చోటుకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటూ సేఫ్గా ఉండాలని మనకు డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.